ఇల్లు ఊరును శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఊరంతా బాగుంటుందని సీఎం చంద్రబాబు నాయుడు యువతకు హితబోధ చేశారు. తిరుపతిలో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇక ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చాల్సిన బాధ్యత యువతదే అని అన్నారు. నేర చరిత్రలతో రాజకీయాలు మలినంగా మారాయని, ఇంట్లో చెత్త ఊడ్చినట్లు రాజకీయాల్లోనూ చెత్తలా ఉన్న నేర చరిత్రను ఊడ్చేయాలని యువతకు పిలుపునిచ్చారు. మన ఇల్లు ఎట్లయితే అద్దంలాగా పెట్టుకుంటామో మన రోడ్లు కూడా అద్దంలాగా పెట్టుకునే బాధ్యత మన అందరిది, అవునా కాదా? తమ్ముళ్ళు, ఒక స్వచ్ఛ భారతే కాదు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశే కాదు, స్వచ్ఛత అన్ని రంగాల్లో ఉండాలి. మీలో కూడా నాకు రెండు పనులు ఉన్నాయి. ఒక పక్క రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది. అదే సమయంలో రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు. మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు హింసా రాజకీయాలను ప్రోత్సహించరు. హింసా రాజకీయాలు చేసే వాళ్ళుంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, నేర రాజకీయాలు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేర రాజకీయాలను అడ్డుకోలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకసారి మోసపోయా. 2019 ఎన్నికల ముందు ఇక్కడ ఉండే వాళ్ళందరూ నన్ను చూశారు. ఎప్పుడైనా నేను నేరాలు చేశానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్యా రాజకీయాలు నా జీవితంలో ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ చెట్లు పెట్టమని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఈ రాష్ట్రంలో 29% గ్రీన్ కవర్ ఉంది. నేను ఇక్కడికి వచ్చాను. వచ్చే ముందు నేను కపిల్ తీర్థం వెళ్ళాను. కపిల్ తీర్థంలో 1 గంట కుంభవర్షం. ఇక్కడికి వస్తే ఒక్క చినుకు లేదు. కారణం ఏంటంటే అక్కడ చెట్లున్నాయి, ఇక్కడ చెట్లు లేవు. చెట్లు ఎక్కడుంటే అక్కడ వర్షం పడుతుంది, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం, కానీ చెట్టు మాత్రం పెట్టాం. పెట్టారా చెట్లు? మీరు మీ ఇంట్లో పెట్టారా చెట్టు? మీరు ఈ రోజు ఇంకొక పక్క చూస్తే మీలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ప్రపంచంలో అనేక మార్పులు వచ్చాయి. నేను చిన్నప్పుడు ఈ పిల్లల అదృష్టవంతులు. నేను చిన్నప్పుడు లాంతర్లు పెట్టుకొని చదివా. ఆ రోజు కరెంట్ ఉండేది కాదు, తర్వాత కరెంట్ వచ్చింది. ఇంకో పక్క ఈ రోజు మీరు చూస్తే మీ ఇంటి మీదనే సోలార్ కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అది మార్పు అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.